గుడ్ ఈవినింగ్ ట్రైనీస్. మనం సేఫ్టీ ప్రాక్టీస్ అండ్ హ్యాండ్ టూల్స్ అనే పాఠంలో ఈరోజు ట్రేడ్ హ్యాండ్ టూల్స్ స్పెసిఫికేషన్ స్టాండర్డ్స్ ఎన్ఈసి కోడ్ 2001 లిఫ్టింగ్ ఆఫ్ హెవీ లోడ్స్, వీటిల్లో హ్యాండ్ టూల్స్ వరకు ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాము. హ్యాండ్ టూల్స్ అంటే తెలుగులో చేతి పనిముట్లు అని అర్థం. సాధారణంగా మనం ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టు చుట్టూ కనుక గడ్డి మొలుచుంటే ఆ గడ్డిని తీయడానికి ఫస్ట్ ప్రాథమికంగా ఏం చేస్తాం? ఆలోచించండి. చేత్తో పీకేస్తాం. చిన్న చిన్న చెట్లు అయితే చేత్తో పీకేస్తాం. అదే కొంచెం పెద్దవి చేతికి పీకడానికి రానప్పుడు ఏం చేస్తాం? కొడవలతో కోసేస్తాం. వెరీ గుడ్. కొడవలతో కోసేస్తాం. లేదు వేళ్ళతో కూడా తీయాలంటే తొలికతో కానీ పారతో కానీ తవ్వి తీసేస్తాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనల్ని కనుక బాగా పరిశీలించుకున్నట్లయితే మనలో కర్మేంద్రియాలు అంటారు, అంటే వర్కింగ్ ఆర్గాన్స్, కాళ్ళు, చేతులు, నోరు, శిశ్నము, పాయువు, ఇవి వర్కింగ్ ఆర్గాన్స్ అంటే కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలకి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి కొన్ని లిమిటేషన్. జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్ ఏంటి? కళ్ళు, చూడడం, ముక్కు, నాలిక, చెవులు, చర్మం. కాబట్టి ఇవన్నీ కూడా అది ఆర్గాన్స్. ఇవి చాలా గొప్ప విశేషాలు అనమాట. ఇది ఈ సెన్సరీ ఆర్గాన్స్కి అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఉపయోగించుకుంటే. కాబట్టి ఇక్కడ హ్యాండ్ టూల్స్ అని మనం డెఫినేషన్ చెప్పుకోవాలి అనుకుంటే ఏమిటి అంటే, పనిని వేగవంతంగా, సరళతరంగా, సులభంగా, ఖచ్చితత్వంగా చేయడానికి ఉపయోగపడేటటువంటి వస్తువులను పనిముట్లు అంటారు. ఆ పనిముట్లు చేత్తో ఉపయోగిస్తాం కనుక చేతి పనిముట్లు అంటారు. దాన్నే ఇంగ్లీష్లో హ్యాండ్ టూల్స్ అని అంటాం. ఏమంటాము? హ్యాండ్ టూల్స్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ది ఎలక్ట్రీషియన్ యూజ్ ప్రాపర్ టూల్స్ ఫర్ హిజ్ వర్క్. ది యాక్యురసీ ఆఫ్ వర్క్మ్యాన్షిప్ అండ్ స్పీడ్ ఆఫ్ వర్క్ డిపెండ్ అపాన్ ది యూజ్ ఆఫ్ కరెక్ట్ టూల్స్. సరైన టూల్స్ను ఉపయోగించడం బట్టే స్పీడ్ ఆఫ్ వర్క్ ఉంటుందని చెప్తున్నారు. ఇఫ్ ది టూల్స్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ అండ్ మెయింటైన్డ్, the electrician will find the work efficiency increase and the skill becomes a work habit. సరైన టూల్స్ను కనుక, హ్యాండ్ టూల్స్ను ఉపయోగించడం కనుక నేర్చుకున్నట్లయితే పని వేగవంతంగా అయిపోతుంది, సులువుగా అవుతుంది. లిజన్ బిలో ఆర్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ టూల్స్ బై ఎలక్ట్రీషియన్. దేర్ స్పెసిఫికేషన్ అండ్ బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. బిఐఎస్ అంటే ఏంది? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంటారు. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఉపయోగించి నెంబర్ ఆర్ గివన్ ఫర్ యువర్ reference. Proper method, care and maintenance will be result in the prolonged tool life and improved work efficiency. Player, ఫస్ట్ ది ప్లేయర్ అంటారు. మామూలుగా మనం కటింగ్ ప్లేయర్ అంటాం. కటింగ్ ప్లేయర్ కాదండి, దీన్ని కాంబినేషనల్ ప్లేయర్ అంటారు. కాంబినేషనల్ ప్లేయర్ అని ఎందుకు అంటామంటే, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్ అంటే మిక్సింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ అని. ఈ కాంబినేషన్ పేరు ఎందుకు ఉపయోగపడుతుందంటే, జనరల్గా ఫస్ట్ది పాయింట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, కట్ చేస్తాము. రెండవది ట్విస్టింగ్. 3 హోల్డింగ్. ఈ 3 రకాలైనటువంటి ప్రక్రియ చేస్తాం కనుక దీన్ని కాంబినేషన్ ప్లేయర్ అన్నారు. ఏం చేస్తారు? కటింగ్, ట్విస్టింగ్, హోల్డింగ్, పుల్లింగ్ కూడా, గ్రిప్పింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఈ రకాలైనటువంటి వాటిని చేస్తాం కనుక దీన్ని కాంబినేషన్ ప్లేయర్ అన్నారు. వీటి యొక్క సైజు 150 నుంచి 150 mm 200 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దీని పొడుగు వచ్చి ఈ సైజుని 150 mm లేదా 200 mm ఉంటుంది. దీని సైజు యొక్క అలా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గమనించుకోవాలి. ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఇక్కడ ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ మేడ్ forged steel. It is used for cutting, twisting, pulling, holding and gripping small jobs in wiring assembly and repair work. A non-insulated type of is also available. Insulated pliers are used for work on live lines.
ఎలక్ట్రికల్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఇన్సులేటెడ్ కలిగిన హ్యాండ్ టూల్స్ని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్లాట్ నోస్ ప్లేయర్. దీన్ని ఈ సైజు ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నదాన్ని ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ అంటారు. చూడండి దీని ముందు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది సైజు 100 mm, 150, 200 mmలో చిక్కుతాయి. ఫ్లాట్ నోస్ ప్లేయర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఫ్లాట్ ఆబ్జెక్ట్స్ లైక్ థిన్ ప్లేట్స్ ఎక్సెట్రా. ప్లేట్లు సన్న ఐరన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి హోల్డ్ చేయడానికి ఉపయోగించే వాటిని నోస్ ప్లేయర్ అంటారు జనరల్గా. ఓకే, ఇక్కడ లాంగ్ నోస్ ప్లేయర్ అంటారు. లాంగ్ నోస్ ప్లేయర్ లేదా స్లిప్ నోస్ ప్లేయర్ అని కూడా ఉంటారు. ఇది సైజ్ వచ్చి 100 mm, 150 mm ఎక్స్ట్రా చిక్కుతుంది. ఇది చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. లాంగ్ నోస్ ప్లేయర్ అంటే పొడుగ్గా ఉంటుంది, కూచిగా ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ నోస్ ప్లేయర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్లేస్ వేర్ ఫింగర్స్ కెనాట్ రీచ్. ఇది ఎలక్ట్రానిక్స్ వాటిలో ఎక్కువ మంది ఉపయోగిస్తారండి. ఒక సర్క్యూట్లో కింద ఇక్కడ ఏదైనా సోల్డరింగ్ చేస్తున్నారు, కింద ఈ నట్ అండ్ బోల్ట్లు వేయాలి, ఈ పక్క 4 పక్కలు వేయాలనుకున్నప్పుడు ఈ లోపలికి వేస్తుంటారు. మన ఏలు కూడా దూరం ఉన్నటువంటి ప్లేస్లో ఏం చేస్తారంటే ఈ లాంగ్ నోస్ ప్లేయర్ని ఇలా పెట్టి హోల్డ్ చేసి పైన స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసి ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాంగ్ నోస్ ప్లేయర్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్లేస్ వేర్ ఫింగర్స్ కెనాట్ రీచ్డ్. సైడ్ కటింగ్ ప్లేయర్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సైడ్ కటర్ అంటారు. దీన్ని డయాగ్నల్ కటింగ్ ప్లేయర్ అని కూడా అంటారు. ఈ సైడ్ కటింగ్ ప్లేయర్ మనకు తెలుసు, ఎందుకంటే ఐరన్ కట్ చేయడానికి, ఏదైనా ఒక సన్న కండక్టర్ని కట్ చేయడానికి లేదా షీట్ని కట్ చేయడానికి ఏదైనా చేస్తుంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కటింగ్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఫర్ స్మాలర్ డయామీటర్ లెస్ దాన్ 4 mm డయామీటర్లో ఉన్నట్టు వాటిని కట్ చేయడానికి ఉపయోగించేదాన్ని సైడ్ కటింగ్ ప్లేయర్ లేదా డయాగ్నల్ కటింగ్ ప్లేయర్ అని అంటారు. ఇది సైజ్ వచ్చి 100 mm, 150 mm సైజుల్లో మనకు చెప్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. దీన్ని సైడ్ కటింగ్ ప్లేయర్ అంటారు. నెక్స్ట్ రౌండ్ నోస్ ప్లేయర్ అంటారు. రౌండ్ నోస్ అంటే నోస్ రౌండ్గా ఉంటే దీన్ని రౌండ్ నోస్ ప్లేయర్ అంటారు. ఈ రౌండ్ నోస్ ప్లేయర్ అనేది 100 mm, 150 mmలో చిక్కుతుంది. వైర్ హుక్స్ అండ్ లూప్స్ కుడ్ బి మేడ్ యూజింగ్ ది రౌండ్ నోస్ ప్లేయర్. ఒకటి ఏదైనా సరే మనం రుద్రాక్షమాల కానీ ఏదైనా చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక రాగి తెగి చిక్కిందంటే ఒక పెన్ను చుట్టి ఇటు రౌండ్ చుడతాం. ఈ విధంగా చేసుకోవడానికి లేదా స్ఫటికమాల అవి ఏమైనా రౌండ్ చేసుకోవడానికి లేదా చేయడానికి ఈ సన్నటి కూచి దాంతో ఇలా పెట్టి ఇలా దీని చుట్టూ తిప్పామంటే అలా ఏర్పడిపోతుంది. హుక్స్ అవి తయారు చేసుకోవడానికి చిన్న హుక్స్ ఏదైనా పెట్టుకోవడానికి అండ్ లూప్స్ కుడ్ బి మేడ్ యూజింగ్ ది రౌండ్ నోస్ ప్లేయర్. అది తయారు చేయడానికి ఈ రౌండ్ నోస్ ప్లేయర్ అనేదాన్ని మనము ఉపయోగిస్తాము. కాబట్టి ప్లేయర్స్ ఏంటి చెప్పండి? కాంబినేషన్ ప్లేయరు, ఫ్లాట్ నోస్ ప్లేయరు, లాంగ్ నోస్ ప్లేయరు, సైడ్ కటింగ్ ప్లేయరు, రౌండ్ నోస్ ప్లేయర్లు అని ఈ ప్లేయర్స్ రకరకాలుగా ఉంటాయి. మన ఎలక్ట్రికల్లో ఎక్కువగా ఉపయోగించేది ఇవే. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లేయర్స్. డు నాట్ యూజ్ ప్లేయర్ యాజ్ హ్యామర్ లాగా టపటపా కొట్టకూడదు. డు నాట్ యూజ్ ప్లేయర్ టు కట్ లార్జ్ సైజ్డ్ కాపర్ ఆర్ అల్యూమినియం వైర్స్, హార్డ్ స్టీల్ వైర్స్ అండ్ లావ్ సైజ్ 4 mm కన్నా ఎక్కువ ఉన్న వాటిని వీటితో కట్ చేయడానికి లేదు. వైల్ యూజింగ్ ది ప్లేయర్ అవాయిడ్ డ్యామేజ్ టు ద ఇన్సులేషన్ ఆఫ్ హ్యాండ్ గ్రిప్. ఖచ్చితంగా ఆ హ్యాండ్ గ్రిప్ డ్యామేజ్ కాకూడదు, ఎందుకంటే షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది కనుక. లూబ్రికెంట్ హ్యాండ్ పోర్షన్స్, లూబ్రికేట్ ఉండాలి. అంటే జనరల్గా ఎలా చెప్పాలి అంటే మనం హ్యాండ్ టూల్స్ని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు టూల్స్ సేఫ్టీలో చెప్పాము. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ ఎందుకు? నట్ అండ్ బోల్ట్ స్క్రూస్ని టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. దీంట్లో బ్లేడ్ సైజుని బట్టి ఇలా ఉంటుంది. స్క్రూ డ్రైవర్ BIS 8 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ 844 అనేది. ఇక్కడ పాయింట్ చూడండి ఎలా బ్లేడ్ ఉందో, ఈ పాయింట్ థిక్ ఎలా ఉంటుంది చూడండి. ఈ స్క్రూ డ్రైవర్స్ యొక్క ఇవి హెడ్ చూసి ఈ సైజు ఇవన్నీ ఉంటాయి. స్క్రూ డ్రైవర్స్ యూజ్డ్ ఎలక్ట్రికల్ వర్క్ జనరల్లీ హ్యావ్ ప్లాస్టిక్ హ్యాండిల్ and then stem is covered with insulating sleeve. The size of the screwdriver is specified by its blade length in mm and nominal screwdriver point size, thickness of the tip of blade and by the diameter of the stem. 75 mm, 0.4 mm, 2.5 mm, 150 mm, 200 mm ఈ లెంగ్త్ సైజ్ అనమాట. ఈ సైజ్ లెంగ్త్ 150 mm, 200 mm, 75 mmలో చిక్కుతాయి. ఇవి మొత్తము జనరల్గా
వీటిలో ది హ్యాండిల్ స్క్రూ డ్రైవర్ either made of wood or silicious acetate. Screwdrivers are used for tightening the loosening the screws. The screwdriver tip should be correctly fit in the grooves of the screw, have maximum efficiency to avoid damage to the screw heads. స్క్రూ హెడ్ సూటబుల్ అయినటువంటి స్క్రూ డ్రైవర్ని సెలెక్ట్ చేయాలి. అవి కరెక్ట్గా గ్రూలో స్క్రూస్ ఏదైతే ఉన్నాయో, మామూలుగా ఇలా స్క్రూ ఉంటుంది, స్క్రూ కిందకు వచ్చేసి స్క్రూస్ ఉంటే తెలుసు కదా, నెయిల్స్ వేరు స్క్రూ వేరు. దీన్ని కరెక్ట్గా ఈ సీట్లలో కూర్చొని ఈ హ్యాండిల్లో తిప్పి దాన్ని డెలీట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది అని. కేర్ అండ్ మెయింటెనెన్స్. నెవర్ యూజ్ స్క్రూ డ్రైవర్ యాజ్ ఏ lever to apply force, as the action will make the stem to bend and then use of the screwdriver will be lost. మీరు దీని కనుక keep the tip is correct shape and rare cases it could be grinded to shape. ఒకవేళ కొన్ని అరగ తీసేసి ఉంటాయి స్క్రూ డ్రైవర్స్, కొంచెం స్టార్ లాగా ఉంటుంది, దీన్ని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఒక స్క్రూ డ్రైవరు మీరు కనుక మామూలుగా ఇలా తీసుకున్నట్లయితే, ఒక స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి, దీనికి ముందు దీని బ్లేడ్ అంటారు, దీన్ని షాంక్ అంటారు, SHANK షాంక్. దీనిపైన ఇన్సులేషన్ ఉంటుంది, ఇది హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ ఏముంటుంది, పీవీసీ అన్నా ఉంటుంది, వుడ్ అన్నా ఉంటుంది, చెప్పాం కదా. ఎందువల్ల అంటే ఇన్సులేషన్ కలిగిన కంపల్సరీగా. దీని యొక్క లెంగ్త్ను బట్టి దీని సైజు ఉంటుంది, 150, 200, 75 రకరకాల షేపుల్లో చిక్కుతుంది. దీని బ్లేడ్ యొక్క సైజుని బట్టి ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్, ఫిలిప్స్ అంటే స్టార్ ఉంటుంది, మామూలుగా సైజులు రకరకాల సైజుల్లో చిక్కుతూ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించగలో వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ చెప్పున్నారు. నెక్స్ట్, నియాన్ టెస్టర్. ఇట్ ఈస్ స్పెసిఫైడ్ విత్ ఇట్ వర్క్ వోల్టేజ్ రేంజ్ 100 to 250 volts but rated to 500 volts. It consists of glass tube filled with neon gas and electrodes at the end to limit the current within 300 microamps at the maximum voltage. A high value resistance is connected in series one of the electrodes. It may have a tip like a probe or screwdriver at one end. The presence of supply is indicated by the glow of the lamp. When the tip is touched on the live supply and the brass contact in the other end, neon tester is touched by hand. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నియాన్ టెస్టర్ జనరల్గా నియాన్ టెస్టర్ అనేది ఇలా ఉంటుంది. టచ్ ప్లేట్ ఉంటుంది, ఇక్కడ బ్లేడ్, షాంక్, ఇన్సులేషను, నియాన్ బల్బు, రెసిస్టెన్స్, టచ్ ప్లేట్ ఉంటుంది. మనం టచ్ ప్లేట్ని టచ్ చేయగానే ఇక్కడ లైవ్ సప్లై ఇవ్వగానే బల్బ్ వెలుగుతుంది. అది చెప్తున్నారు. ఇది 500 volts దాకా టెస్టింగ్ వోల్టేజ్ ఉంటుంది. మామూలుగా సింగిల్ ఫేజ్ 240 volts దాకా సేఫ్గా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. దీని టెస్టర్ ఉపయోగించిన వాళ్ళు అంటూ ఎలక్ట్రీషియన్ అంటూ ఉండరు, కంపల్సరీగా దీని గురించి తెలిసి ఉంటుంది. కాకపోతే కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏందో చెప్తాను. నెవర్ యూజ్ ది నియాన్ టెస్టర్ ఫర్ వోల్టేజ్ హైయర్ దాన్ ది స్పెసిఫైడ్ రేంజ్. వాడు ఇచ్చినటువంటి స్పెసిఫైడ్ రేంజ్ కంటే దాటి ఎక్కువగా ఉపయోగించకూడదు. వైల్ టెస్టింగ్ సీ ది సర్క్యూట్ ఈజ్ కంప్లీటెడ్ త్రూ ది బాడీ. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ యూజింగ్ రబ్బర్ సాలిడ్ షూస్, ది ఎర్తింగ్ ఆఫ్ ది బాడీ కుడ్ బి ప్రొవైడెడ్ బై ది టచింగ్ ది వాల్. ఏదైనా మీరు చెక్ చేసేటప్పుడు కొంచెం బల్బు దిమ్ముగా వెలగకపోతే సప్లై లేదని అనుకోకూడదు. ఎందుకంటే మనం కనుక మంచి రబ్బర్ షూ వేస్తుంటే బల్బు వెలగదు, దిమ్ముగా వెలగడం అది జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మన హ్యాండిల్ కనుక అలా పైన సీలింగ్ పైన కానీ గోడ పైన కానీ టెస్ట్ చేస్తే బల్బు వెలిగి మనకు కంఫర్ట్గా అది వెలుగుతుందో లేదో చూసుకోవాలి. యూజ్ ది స్క్రూ డ్రైవర్ టిప్పుడు నియాన్ టెస్టర్ ఫర్ లైట్ డ్యూటీ వర్క్ ఓన్లీ. ఇంకొకటి ఏంటంటే, ఇది స్క్రూ డ్రైవర్ లాగా ఉపయోగించకూడదు, చిన్న చిన్న వాటికైతే ఉపయోగించుకోవచ్చు. రెండోది, తీసుకోవాల్సిన మెయిన్ ఒక సేఫ్టీ ప్రికాషన్ ఉందండి. ఎప్పుడైనా మీరు వర్క్కి వెళ్ళేటప్పుడు ముందు టెస్టర్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు టెస్టరు పని చేయకపోతే కరెంట్ రాలేదనుకొని పట్టుకుంటే షాక్ గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా యూ టెస్ట్ నియాన్ టెస్టర్ అండ్ దెన్ యూజ్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఇంకొక సేఫ్టీ టూల్స్కి వెళ్దాము. ఎలక్ట్రీషియన్ హ్యాండ్ టూల్స్కి ఎలక్ట్రీషియన్ నైఫ్ అంటారు, ఇట్ నాట్ నైఫ్. కాబట్టి దీనికి 2 బ్లేడ్లు ఉంటాయి, ఒకటి సాఫ్ట్ ఉంటుంది, ఒకటి హార్డ్ ఉంటుంది. ది సైజ్ ఆఫ్ ది నైఫ్ ఈ స్పెషల్లీ
స్పెసిఫైడ్ బై ఇట్స్ లార్జెస్ట్ బ్లేడ్ లెంగ్త్ ఈజ్ 50 mm అండ్ 75 mm బ్లేడ్ వచ్చి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ స్కిన్నింగ్ ఆఫ్ ది ఇన్సులేషన్ ఆఫ్ కేబుల్స్ and cleaning of the wire surface. One of the blade which is sharp is used for skinning the cable and the rough edge blade is used for cleaning the surface of the wires. రెండు బ్లేడ్లు ఉంటాయని ఇలా చెప్పుకున్నాము. సాఫ్ట్వేర్ వచ్చేది ఇన్సులేషన్ తీయడానికి, రఫ్గా ఉండేది ఏంటంటే క్లీన్ చేయడానికి. అంటే ఒక వైరు స్కిన్నింగ్ ఆఫ్ వైర్ అంటే తోలు తీసేస్తూ ఉంటాం కదా, ఆ తోలు అంటే ఇక్కడ ఇన్సులేషను. ఈ విధంగా తీసి సాఫ్ట్గా ఉన్నటువంటి బ్లేడ్ ఏం చేస్తామంటే దీంతో తీసేస్తాము. ఈ రఫ్గా ఉన్నది ఏంటంటే ఈ విధంగా గీకి ఆ పైన ఒక ఏదైనా వైర్ ఉంది, అల్యూమినియం వైరు, దానిపైన బ్లేడ్తో ఇలా చెక్కి దాన్ని నీట్గా క్లీన్ చేసేస్తాం అనమాట. చేసేసి చాలా ఉపయోగించుకుంటాం అనమాట. అది ఆ విధంగా దాన్ని మనం ఉపయోగించుకుంటాం. కేర్ అండ్ మెయింటెనెన్స్. డు నాట్ యూజ్ ది నైఫ్ ఫార్ కటింగ్ వైర్స్. కీప్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ రస్ట్. కీప్ వన్ ఆఫ్ ది బ్లేడ్ ఈజ్ షార్ప్ కండిషన్. ఫోల్డ్ నైఫ్ బ్లేడ్ వెన్ నాట్ యూజ్. ఉపయోగించినప్పుడు క్లోజ్ చేసేమని చెప్తూ ఉంది. 4 ఫోల్డ్ బాక్స్ వుడెన్ రూల్ 600 mm. ఇది మామూలుగా స్టీల్ రూలు ఎందుకు ఉపయోగిస్తాము? తక్కువ లెంగ్త్ని కట్ చేయడానికి, కొలవడానికి ఉపయోగిస్తాం స్టీల్ రూల్. ఈ పక్క ఎంఎంలు ఉంటుంది, ఈ పక్క ఇంచెస్ ఉంటుంది. ఇది కనుక మనం చక్కగా చేసుకోవచ్చు బాగా. ఇది 4 హోల్డ్ వచ్చేసి 4 ఉంటుంది. యూజ్డ్ మెజరింగ్ షార్ట్ లెంగ్త్ టు కెప్ట్ ఫోల్డ్ కండిషన్ నాట్ ఇన్ యూజ్. ఇది కానీ పని చేయకపోయినట్లయితే జాగ్రత్తగా పెట్టుకోండి అంటున్నాడు. నెక్స్ట్ హ్యామర్, బాల్ పిన్ హ్యామర్ అంటారు. ఇక్కడ హ్యామర్ అనేది ఎందుకు అంటే సుత్తి కొట్టబాకరా అంటారు కదా, మనం ఏముంటాయో చెప్తుంటే దీన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. ది సైజ్ ఆఫ్ ది హ్యామర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వెయిట్ ఆఫ్ ది మెటల్ హెడ్ 125 grams, 200 grams ఎక్సెట్రా. ఇది లెంగ్త్ బట్టి చెప్పరండి, ఈ హెడ్ యొక్క వెయిట్ని బట్టి దీనికి 125 grams 200 grams చెప్తారు. ఓకేనా. దీంట్లో హ్యాండిల్ ఉంటుంది, ఫేస్ ఉంటుంది, పైన బాల్ పీనా క్రాస్ పీనా ఏదో దాన్ని ఉపయోగిస్తే దాని ప్రకారం ఉంటుంది. ది హ్యామర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ స్పెషల్ స్టీల్ అండ్ ది స్ట్రైకింగ్ ఫేస్ ఈజ్ టెంపర్డ్. యూజ్డ్ ఫర్ నెయిలింగ్, స్ట్రైట్నింగ్ అండ్ బెండింగ్ వర్క్. ది హ్యాండిల్ ఈజ్ మేడ్ ఆఫ్ హార్డ్వుడ్. ఇవి ఎక్కువగా దీన్ని హార్డ్వుడ్తోనే తయారు చేస్తారు. ఈ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు కదా, సుత్తి అందరికీ జనరల్గా తెలిసిన విషయం అది. కేర్ అండ్ మెయింటెనెన్స్. డు నాట్ యూజ్ హ్యామర్ విత్ లూజ్ హ్యాండిల్తో ఎట్టి పరిస్థితులు ఉపయోగించకూడదు. ది ఫేస్ ఆఫ్ ది హ్యామర్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆయిల్, గ్రీస్. మన చేతికి కనుక హ్యామర్ ఆయిల్ కనుక అయి ఉంటే మన చేతికి కానీ దానికి కానీ వెంటనే స్లిప్ అయిపోయి కాళ్ళ మీద పడే ప్రమాదం ఉంది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్తున్నారు. ట్రై స్క్వేర్లో చూడండి, ఈ ట్రై స్క్వేర్ ఇలా ఉంది. దీంట్లో ఏమి ఉంటాయంటే ఈ ట్రై స్క్వేర్ చూడండి, మామూలుగా బ్లేడ్ ఉంటుంది, స్టాక్ అని 2 ఉంటాయి ముఖ్యంగా. అవుటర్ ఎడ్జ్ దీన్ని బ్లేడ్ అంటారు, ఈ భాగాన్ని బ్లేడ్ అంటారు, దీన్ని స్టాక్ అంటారు. ఇది 90 degrees సర్ఫేస్ని చూసుకోవడానికి, ఏదైనా ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ బాగుందా లేదా ఇలా పెట్టి చెక్ చేసుకోవడానికి, 90 degreesలో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఈ ట్రీ స్క్వేర్. ముఖ్యంగా 50 mm, 35, 100, 150 mm, 100 mm ఉంటుంది. There are 2 types. One is the beveled edge with stack and the other side is flat edge without stack. It is used to check whether the object is plane, perpendicular at the right angle. Right angle ఉందా 90 degrees. రైట్ యాంగిల్ అంటే ఎంత? 90 degrees. గుర్తుపెట్టుకోండి, 90 degrees పర్ఫెక్ట్. దీన్ని 90 degrees ఉన్నదాన్ని ఇది అంటారు. ఇది 90 degrees. 2 straight blades set right angle to each other and they try square. The steel blade is riveted to the stack. The stack is made of cast iron. Stack అనేది cast iron తో చేస్తారు. The stack should be set against the edge of the job. అయితే డు నాట్ యూజ్ యాజ్ ఏ హ్యామర్. దీన్ని హ్యామర్ లాగా టపటపా కొడుతుంటారు కొంతమంది, ఆ సన్న ఎడ్జ్ పెట్టుకొని స్క్రూ ఇప్పేస్తుంటారు. అలా చేయకూడదని చెప్తున్నారు సేఫ్టీ ప్రికాషన్స్లో. ఫార్మర్ సిజల్. ఇది ఫార్మర్ సిజల్ అనేది వుడ్ని కట్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఫార్మర్ సిజల్ అంటారు. చూడండి ఎడ్జ్ ఎలా ఉందో, హ్యాండిల్ ఉంటుంది, బ్లేడ్ ఉంటుంది. ఇట్ హ్యాజ్ ఏ వుడెన్ హ్యాండిల్ అండ్ క్యాస్ట్ స్టీల్ బ్లేడ్ 150 mm లెంగ్త్.
ఇట్ సైజ్ ఈజ్ మెజర్డ్ అకార్డింగ్ టు ద విడ్త్ ఆఫ్ ది బ్లేడ్. ఈ బ్లేడ్ యొక్క విడ్త్ను బట్టి దీని యొక్క సైజు ఉంటుంది. 6 mm, 12 mm, 18 mm, 25 mm. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ చిప్పింగ్, స్క్రాపింగ్ అండ్ గ్రూవింగ్ ఇన్ వుడ్. వుడ్ కోసం ఉపయోగించేదాన్ని ఫర్మర్ సిజిల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఫర్మర్ సిజిల్ అనే పదం వినగానే అది వుడ్ కోసం ఉపయోగిస్తారని తెలుసుకోవాలి. డు నాట్ యూజ్ ఇట్ ఫర్ డ్రైవింగ్ స్క్రూస్. యూజ్ mallet for sizzling, grinding on water stone, on sharper on an oil stone. Do not use it in place where nails are driven. ఇవి స్క్రూ డ్రైవర్ లాగా ఉపయోగించకూడదని చెప్తున్నారు. పదును పెట్టడానికి ఏం చేయాలి? షార్పర్ అనేది ఆయిల్ స్టోన్ అని ఉంటుంది, గరుకురాయి, దాన్ని పట్టుకొని చేసుకోవాలంటున్నారు. టెనెన్సా, ఇది స్ట్రైట్గా ఉన్నదాన్ని టెనెన్సా అంటారండి. హ్యాక్సా వేరు, టెనెన్సా వేరు. ఇది వుడ్ కట్ చేయడానికి ఉపయోగపడేదాన్ని టెనెన్సా అంటారు. వుడ్ వర్క్ ఎలక్ట్రికల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి హ్యాండిల్, టీత్, బ్లేడు, ప్యాక్ అని భాగాలు ఉంటాయి. ఇది జనరల్గా స్ట్రైట్గా ఉంటుంది చూడండి. ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని టెనెన్సా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ టెనెన్సా అంటారు. జనరల్లీ ది లెంగ్త్ ఆఫ్ ది టెనెన్సా విల్ బి 250 or 300 mm and has 8 to 12 teeth per 25.4 mm and then blade width is 10 cm. It is used for cutting thin wooden accessories like wooden batten, casing, capping, boards and round blocks. అవన్నీ కట్ చేయడానికి ఉపయోగిస్తారు. కేర్ అండ్ మెయింటెనెన్స్, కీప్ ఫ్రీ ఫ్రమ్ రస్ట్, అప్లై గ్రీస్ వెన్ నాట్ యూజ్ చేయనప్పుడు గ్రీస్ చేయమని చెప్తున్నారు. వుడ్ ర్యాస్ ఫైల్, ఇది మనం ఎక్కువగా ఈ ర్యాస్ కట్ ఫైల్ అనేది ఎక్కడ చూస్తామంటే పంచర్ షాపులో చూస్తామండి. ఈ పైన బుడుపులు ఉంటాయి. ఫైల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సాఫ్ట్ ఫైల్స్, సింగిల్, డబుల్, అవన్నీ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ రాస్ కట్ ఫైల్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ వుడన్ ఆర్టికల్స్ వేర్ ఫినిష్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే పైన రఫ్గా ఉన్నా పర్లేదు, మరీ స్మూత్గా ఉండాల్సిన అవసరం లేనన్న చోట వాడతారు. వుడ్ రాస్ ఫైల్స్ ఆర్ హాఫ్ రౌండ్ షేప్స్. దే హ్యావ్ షార్ప్ కోర్స్ సింగిల్ కట్ టీత్ ఉంటుంది, పైన బుడిపులుగా ఉంటుంది. ఇది మనం పంచర్ షాప్లో ఎక్కువగా చూస్తాము. జనరల్గా ఫైల్స్ ఏమి ఉంటాయంటే దేర్ ఆర్ స్పెసిఫైడ్ బై దేర్ నార్మల్ లెంగ్త్. అసలు ఫైల్ అనేది ఎందుకంటే మెటల్ సర్ఫేస్ పైన ఏదైనా అనీవెన్ ఉన్నట్లయితే దాన్ని రుద్ది సమం చేయడానికి ఎక్కువగా ఫైల్స్ ఉపయోగిస్తాము. 150 mm, 200 mm, 250 mm ఉంటుంది. దీనికి షోల్డరు, ట్యాంగ్, సైడ్, ఫైల్ లెంగ్త్, పాయింట్, వీటిని బట్టి రకరకాలుగా ఉంటాయి. దీస్ ఫైల్స్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ టీత్ డిజైన్ టు కట్ ఓన్లీ ఇన్ ది ఫార్వర్డ్ స్ట్రోక్. There are available in different length and sections. Examples: flat, half round, round, square, triangular. Grades like rough, basted, second cut, and smooth and cuts like single and double cut. These files are used to remove the fine chips of the material from the metals. The body of the file is made of cast steel. ఈ దేంతో తయారు చేస్తారు? క్యాస్ట్ స్టీల్తో తయారు చేస్తారు. అండ్ హార్డ్ అండ్ ఎక్స్పెక్ట్ ది ట్యాంగ్. ఆ ట్యాంగ్ అనేది వెనకాల ఉన్నటువంటి తోక ఏదైతే ఉందో దాన్ని హార్డ్ చేస్తుంటారు. కేర్ అండ్ మెయింటెనెన్స్ వచ్చి నెవర్ యూజ్ ఇన్ ది ఫైల్ యాజ్ ఎ హ్యామర్. డు నాట్ యూజ్ ది ఫైల్ వితౌట్ ది హ్యాండిల్. డు నాట్ త్రో ఏ ఫైల్ సిన్స్ ది టీత్ గెట్ డ్యామేజ్డ్. దాని కనుక హ్యామర్ లాగా ఉపయోగిస్తే టీత్ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. ప్లమ్ బాంబ్, ఇట్ హ్యాజ్ ఏ పాయింట్. ప్లమ్ బాంబ్ అనేది మీరు చూస్తుంటారు, దీన్ని ప్లమ్ బాంబ్ అంటారు. ఈ ప్లమ్ బాంబ్ ఎందుకు అంటే ఇట్ హ్యాజ్, మనం మామూలుగా వర్టికల్ అప్స్ ఒక ఇంటికి ఉపయోగించేటప్పుడు ఒక గదిలో లైన్ లాగినప్పుడు ఈ పైప్ లాగితే వర్టికల్ అప్స్ అంటారు. ఈ కిందకి కనుక లాగి స్విచ్ బోర్డుకి వచ్చేదానికి వర్టికల్ డౌన్స్ అంటారు. ఈ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి మనం ప్లమ్ బాంబ్ ఉపయోగిస్తాము. ప్లమ్ బాంబ్ అనేది మనకు ఎక్కువగా ఏంటంటే ఈ బేల్దారుల దగ్గర ఉంటుంది, మనం కూడా ఉపయోగిస్తాం దీనికోసం. ఇప్పుడు స్పిరిట్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది, దాన్ని కూడా ఉపయోగిస్తాం. ఇట్ హ్యాజ్ ఏ పాయింటెడ్ టిప్ విత్ సెంటర్ హోల్ అట్ ది టాప్ ఆఫ్ ది అటాచింగ్ ఏ స్ట్రింగ్ యాజ్ షోన్. ఇట్ ఈజ్ యూజ్డ్ మార్కింగ్ వర్టికల్ లైన్స్ ఆన్ ది వాల్. వర్టికల్ అంటే వర్టికల్ అప్స్, వర్టికల్ డౌన్స్. డు నాట్ డ్రాప్ ది గ్రౌండ్ మీద వదిలేసినట్లయితే కాలు దెబ్బతింటుంది లేదా అది డ్యామేజ్ అవుతుంది వస్తువు అని చెప్తున్నారు. దీన్ని ప్లమ్ బాంబ్ అంటారు. బ్రాడాల్ స్క్వేర్ పాయింట్ పోకరు. ఇది గోడ మీద కనుక హోల్ వేసేదానికి ముందు మనం మార్క్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ బ్రాడాల్లో ఆ ముందు టిప్పు అనేది పోకరు, బ్రాడాలు రెండు ఇంచుమించు ఒకటే.
It is specified by the length and diameter, example 150 mm, 6 mm. It is long sharp tool used for making pilot holes on the wooden articles. ఈ పోకర్ అనేది వుడన్ ఆర్టికల్స్, బ్రాడాల్ అనేది ఒక గోడ మీద ముందేస్తాము, హోల్ వేసుకునే ముందు చేసేది. కేర్ అండ్ మెయింటెనెన్స్, డు నాట్ యూజ్ ఆన్ ది మెటల్ ఫర్ మేకింగ్ హోల్స్. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మెటల్స్ మీద వేయడానికి ఉపయోగించకూడదు. మెటల్ మీద ఏం ఉపయోగిస్తాం పైలట్ హోల్ వేయడానికి? డాటింగ్ చేశారు కదా మీరు, దేంతో చేశారు? డాట్ పంచ్తో చేశారు, వెరీ గుడ్. సెంటర్ పంచ్ ద్వారా కూడా డాట్ పంచ్తో డాటింగ్ చేస్తాము, సెంటర్ పంచ్తో మనము హోల్ ఎక్కడ వేయాలో పైలట్ హోల్ వేసుకుంటాం. డు నాట్ యూజ్ ఇన్ మెటల్ మేకింగ్ హోల్స్, కీప్ ఇట్ గుడ్ షార్ప్ అండ్, టిప్స్ అనేది షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి. గిమ్లెట్, ఈ చిన్నగా ఈ విధంగా ఉన్నదాన్ని గిమ్లెట్ అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోరింగ్ స్మాల్ హోల్స్ ఆన్ ది వుడన్ ఆర్టికల్. డ్రిల్ మిషన్ ఉంది కదా, అంటే ఒకవేళ కరెంట్ లేనప్పుడు చిన్న చిన్న హోల్స్ 3 mm, 4 mm, 5 mm, 6 mm హోల్స్ వేయడానికి వుడన్ హ్యాండిల్తో బోరింగ్ స్క్రూ హెడ్జ్ కలిగినటువంటి ఇది ఉంటుంది, దీన్ని గిమ్లెట్ అంటారు. కేర్ అండ్ మెయింటెనెన్స్, డు నాట్ యూజ్ ఇట్ వితౌట్ ది హ్యాండిల్, డు నాట్ యూజ్ ఇట్ ఆన్ నైల్స్, కీప్ ఇట్ స్ట్రైట్ వైల్ మేకింగ్ హోల్స్, అదర్వైజ్ ది స్క్రూడ్ పోర్షన్ కెన్ గెట్ డ్యామేజ్డ్. సెంటర్ పంచ్ ఇందా చెప్పుకున్నాం, ఈ విధంగా ఉంటుంది సెంటర్ పంచ్. ఈ సెంటర్ పంచ్ని కనుక మీరు బాగా చూసుకున్నట్లయితే, ది సైజ్ ఈజ్ గివెన్ బై ఇట్స్ లెంగ్త్ అండ్ డయామీటర్ ఆఫ్ ది బాడీ 100 mm into 8 mm. ది యాంగిల్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది సెంటర్ పంచ్ ఈజ్ 90 degrees. ఈ టిప్ వచ్చి 90 degrees ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ పంచింగ్ పైలట్ హోల్స్ ఆన్ మెటల్స్. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ టూల్స్ స్టీల్ అండ్ ది ఎండ్ ఆర్ హార్డ్ అండ్ టెంపర్డ్. హార్డనింగ్ టెంపరింగ్ చేస్తారు. అన్నీలింగ్, హార్డనింగ్, టెంపరింగ్ అనేది మీకు మెటల్ సైన్స్లో వస్తుంది. అన్నీలింగ్ అంటే టు సాఫ్ట్ ద మెటల్ అని, హార్డనింగ్ అంటే కొంచెం హార్డ్ చేస్తారు, సాఫ్ట్ చేసిన తర్వాత మెటల్ హార్డనింగ్ కోసం ఉపయోగిస్తారు. ఈ సెంటర్ పంచ్ ఇక్కడ టిప్ వచ్చి ఇది ఉంటుంది, 90 degrees ఉంటుంది. కేర్ అండ్ మెయింటెనెన్స్ వచ్చి కీప్ ది టిప్ షార్ప్, అవాయిడ్ ది మష్రూమ్ హెడ్స్. మష్రూమ్ అంటే మనం ఇది పని చేసేటప్పుడు ఏం చేయాలి, సెంటర్ అంటే ఈ మన దృష్టి అంతా ఈ హెడ్ మీదే ఉండాలండి, ఈ హెచ్ఏడి హెడ్ మీదే ఉండాలి. అప్పుడు మన సుత్తి బలం అంతా దీని మీద ఉపయోగిస్తాం కనుక ఈ చుట్టుపక్కల కొంచెం అణిగి ఈ విధంగా వస్తుంది, దాన్ని మష్రూమ్స్ అంటారు. అవి అప్పటికప్పుడు మనం గ్రైండింగ్ పట్టేసుకొని తీసేసుకుంటూ ఉండాలి. ఈ షార్ప్ ఎడ్జ్ కూడా మనం 90 degrees ఉన్నట్లు మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాలెట్, వుడన్ మ్యాలెట్. ఇది మొత్తము ఫేసు, స్టాకు, వుడన్ హ్యాండిల్ ఇదంతా కలిపి వుడ్తో తయారు చేసి ఉంటారు, లేదా వుడ్ ఆర్ నైలాన్. ఇప్పుడంతా ప్లాస్టిక్ కూడా వచ్చింది నైలాన్తో. వాటిని 550 into 150 mm, 75 into 150 mm, 500 grams, 1 kg వెయిట్ని బట్టి చూస్తారు. యూజ్ డ్రైవింగ్ ది ఫర్మర్ సిజులు అవి వాడడానికి ఇది ఉపయోగిస్తారండి. ఇంకోటి మెటల్ షీట్స్ ఉంటాయి కదా, అవి సుత్తితో కొడితే ఏమవుతుందంటే బాగా బెండ్ అయిపోతాయి, కాబట్టి ఈ మ్యాలెట్తో దాన్ని టపటప కొట్టి సరి చేస్తాం. ఆల్సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోటార్ అసెంబ్లీ, వైండింగ్ వర్క్ చేసేటప్పుడు లోపల వైర్ని సెట్ చేయడానికి కూడా ఈ మ్యాలెట్స్ని ఉపయోగిస్తారు. డు నాట్ యూజ్ ఇట్ ఫర్ ఫిక్సింగ్ నెయిల్స్, నెయిల్స్ని ఫిక్స్ చేయడానికి ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది డ్యామేజ్ అవుతుంది, వుడ్ కాదా నైలాన్ కాబట్టి డ్యామేజ్ అవుతుంది. నెవర్ యూజ్ ఇట్ ఆన్ హార్డ్ మెటల్స్ లైక్ స్టీల్, ఐరన్ మీద ఎట్టి పరిస్థితులు ఉపయోగించకూడదు. దీన్ని ర్యాటిస్ బేస్ అంటారు, ర్యాట్చెట్ బేస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ర్యాట్చెట్ బేస్. దీంట్లో జాస్, చెక్, క్రాంక్, ఈ హెడ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం చూద్దాం. మీరు దీన్ని చూసుకున్నట్లయితే ది సైజ్ ఆఫ్ ది ర్యాచెట్ బేస్ ఈజ్ గివెన్ బై ది సైజ్ ఆఫ్ ది డ్రిల్ బిట్. ఇది కూడా డ్రిల్ వేయడానికి ఉపయోగిస్తారు. ఈ పైన దీన్ని ఎలా చేస్తారంటే ర్యాచెట్ బేస్లో ఇక్కడ డ్రిల్ వేసి దీన్ని పట్టుకొని ఈ పైన తిప్పినట్లయితే హెడ్ని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే ఈ హెడ్ని గట్టిగా పట్టుకొని ఈ హ్యాండిల్ని కనుక తిప్పుతుంటే ఆటోమేటిక్గా ఇక్కడ హోల్ పడిపోతుంది. దీన్ని ర్యాటిస్ బేస్ అంటారు. తమాషాగా హోల్స్ అనేది వుడన్ బ్లాక్స్ మీద హోల్స్ వేయడానికి ఉపయోగిస్తారు. ఫ్లాట్ కోల్డ్ సిజిల్, ఈ కోల్డ్ సిజిల్ ఏంటంటే ఐరన్ను కట్ చేయడానికి, చిప్పింగ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. మామూలుగా ఈ సిజిల్, ఈ బ్లేడ్ ఉంటుంది చూడండి, తమాషాగా ఇదంతా మనం చేస్తుంటాం. చిప్పింగ్ చేయడానికి దీన్ని కోల్డ్ సిజిల్ అంటారు. ఇందాక ఫర్మర్ సిజిల్ అన్నప్పుడు అది వుడ్ కింద వస్తుంది. కోల్డ్ సిజిల్ 14 mm into 100 mm, 15 mm into 100 mm, 20 mm into 150 mm సైజులో చిక్కుతుంది. ది బాడీ షేప్ ఆఫ్ కోల్డ్ సిజిల్ మే బి రౌండ్ ఆర్ హెక్సాగన్.
కోల్డ్ సిజిల్ మేడ్ అవుట్ ఆఫ్ హై కార్బన్ స్టీల్తో ఉపయోగిస్తారు. ఇట్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ వేరేస్ 35 to 45 degrees ఉంటుంది. ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ది సిజిల్ ఈజ్ hardened and tempered. This sizzle is used for making holes on the wall, etc. Care and maintenance. The edge of the sizzle must be maintained as per the required angle. While grinding a sizzle, apply coolant frequently so that it tempered may not be lost. Temper అంటే దీనికి టెంపర్ ఎక్కువ అంటారు కదా, పొగరు ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, దానికి ఆ మెటల్ కొడితే చింగని ఎగురుతుంది అనమాట, దాన్ని టెంపర్డ్ అంటారు. ఇది రావెల్ ప్లగ్ టూల్ అండ్ బిట్. ఇది రావెల్ ప్లగ్ టూల్ అంటారు, జంపర్ అంటారు మామూలుగా ఎలక్ట్రీషియన్స్. దీనికి టూల్ బిట్ ఉంటుంది, హోల్డర్ ఉంటుంది, నెంబర్ అనమాట, 8 నెంబరా, 9 నెంబరా, 10, 12, 20 అలా రకరకాల నెంబర్స్లో ఉంటాయి ఈ సైజు. ఇట్ సైజ్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్. యాజ్ ది నెంబర్ increases, the thickness of the bit as well as the plug also increase. A ravel plug tool has two parts, namely the tool bit and tool holder. The tool bit is made of tool steel and the holder is made of mild steel. ఈ హోల్డర్ వచ్చి మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. టూల్ బిట్ వచ్చి దేంతో తయారు చేస్తారంటే స్టీల్తో చేస్తారు. కాంక్రీట్ వాల్స్ వాటిల్లో హోల్ వేయడానికి మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏం చేస్తామంటే స్లైట్లీ రొటేటింగ్ ది హోల్డర్ ఆఫ్టర్ ఈచ్ హ్యామరింగ్ స్ట్రోక్. ఒక్కొక్క హ్యామరింగ్ స్ట్రోక్ కొట్టేటప్పుడు అలా తిప్పుతూ చేయాలి. హోల్డ్ దిస్ టూల్ స్ట్రైట్, డు నాట్ త్రో ఇట్ ఆన్ ది గ్రౌండ్, కీప్ ఇట్ హెడ్ ఫ్రీ ఫ్రమ్ మష్రూమ్స్. ఇవి ఈ కేర్ అండ్ మెయింటెనెన్స్ చెప్పున్నారు. స్పానర్, డబుల్ ఎండెడ్ స్పానర్ గురించి చెప్పున్నారు. చెప్తే ఇక్కడ ఈ స్పానర్స్ ఏమి ఉంటాయంటే, స్పానర్స్ ఎందుకంటే నట్ అండ్ బోల్ట్స్ ఓపెన్ చేసుకోవడానికి డబుల్ ఎండెడ్ స్పానర్ ఉంది, రింగ్ స్పానర్స్ ఉన్నాయి, సాకెట్ స్పానర్స్, ఇవంతా పెద్ద పెద్ద ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా సైజులు సూటబుల్ సైజుగా లేనట్లయితే దీన్ని అడ్జస్టబుల్ స్పానర్ ఉంటుంది. ఈ స్పానర్స్ ఎందుకంటే నట్ అండ్ బోల్ట్ను మనము ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ప్రతి దగ్గర ఉపయోగిస్తాం. బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, మోటార్స్ కావచ్చు, ఏవైనా సరే సెట్ చేసుకోవడానికి నట్ అండ్ బోల్ట్తో గట్టిగా టైట్గా బిగించుకోవడానికి, నట్ అండ్ లూజ్ చేసుకోవడానికి ఈ స్పానర్ను ఉపయోగిస్తాం. ఈ పక్క ఈ విధంగా ఉన్నదాన్ని డబుల్ ఎండెడ్ స్పానర్ అంటారు. దీన్ని రింగ్ స్పానర్ అంటారు. ఈ విధంగా ఉన్నదాన్ని రింగ్ స్పానర్స్ అంటారు, రింగ్ స్పానర్ సెట్ అంటారు. దీన్ని సాకెట్ స్పానర్ అంటారు. దీన్ని అడ్జస్టబుల్ స్పానర్ అంటారు. దీన్ని ఏమంటారు? అడ్జస్టబుల్. ఇక్కడ ఈ చేత్తో ఇలా రబ్ చేస్తూ దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనం కావాల్సినటువంటి సైజులో నట్ అండ్ బోల్ట్ని లూజ్ అండ్ టైట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పానర్ అనేది మనకు అది. ఈ కేర్ అండ్ మెయింటెనెన్స్లో ఏంటంటే యూజ్ కరెక్ట్ సైజ్ స్పానర్, సూటబుల్ ద సైజ్ ఆఫ్ ది నట్ అండ్ బోల్ట్ అన్నారు. డు నాట్ యూజ్ ది స్పానర్ యాజ్ ఎ హ్యామర్ లాగా ఉపయోగించకూడదు. వైల్ యూజింగ్ ఏ స్పానర్, డు నాట్ స్ట్రైక్ ఇట్ విత్ ఏ హ్యామర్. ప్రివెంట్ ది గ్రీస్ అండ్ ఆయిల్ ట్రేస్ ఆన్ ఇట్స్ జా. ఈ జాలో ఆయిల్ కానీ గ్రీస్ కానీ కాకుండా ఉండేటట్టు మనము జాగ్రత్త పడాలని చెప్తున్నారు. నెక్స్ట్ మెజరింగ్ స్టీల్ టేప్. ఈ స్టీల్ టేప్ ఎందుకు అంటే మెజర్ చేయడానికి. ఇది 12 mm విడ్త్ ఉంటుంది, 2 meters లాంగ్ లేదా 3 meters, 5 meters కూడా ఉంటుంది. దీన్ని స్టీల్ బ్లేడ్తో తయారు చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ మెజరింగ్ ది డైమెన్షన్స్. వైర్ ఎంత లెంగ్త్ అవి చూసుకోవడానికి, కాండిట్ లెంగ్త్ అవి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్యాండిల్ విత్ గ్రేట్ కేర్ అండ్ కేర్లెస్నెస్ మే స్పాయిల్ ది గ్రాడ్యుయేషన్. మనం కనుక చేసినట్లయితే మన చేతులు గడిపోతే అది స్ప్రింగ్ యాక్షన్ కూడా పోతుంది. హ్యాక్సా. నెక్స్ట్ హ్యాండ్ టూల్ వచ్చి హ్యాక్సాలో ఏముంటుంది? హ్యాండిల్ ఉంటుంది, ఫిక్స్డ్ బ్లేడ్ ఉంటుంది, అడ్జస్టబుల్ బ్లేడ్ ఉంటుంది, వింగ్ నట్ ఉంటుంది, షీత్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, ఇక్కడ బ్లేడ్ ఉంటుంది. ఇందాక టెనెన్స్ ఏం చేసాము? వుడ్ను కట్ చేయడానికి ఉపయోగిస్తామంటాము. ఇది వుడ్ను కట్ చేయొచ్చు, ఐరన్ కూడా కట్ చేయొచ్చు దీంతో. ఇది 300 రెండు ఉంటాయి, అడ్జస్టబుల్, ఫిక్స్డ్ ఫ్రేమ్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇది 300 mm, 250 mm, 350 mmలో 2 రకాలుగా ఉంటాయి. ఇట్ మేడ్ ఆఫ్ స్టడీ నికెల్ ప్లేట్ స్టీల్ ఫ్రేమ్. ది ఫ్రేమ్ కెన్ బి అడ్జస్టెడ్ 250 into 300 mm అంటారు. కాబట్టి ఫిక్స్డ్ ఫ్రేమా అడ్జస్టబుల్ ఫ్రేమా అనేది మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. కేర్ అండ్ మెయింటెనెన్స్ వచ్చి ది బ్లేడ్ షుడ్ ప్రాపర్లీ టైటెడ్, యూజ్ కూలెంట్ వైల్ కటింగ్, ఇట్ షుడ్ బి స్ట్రైట్ డ్యూరింగ్ కటింగ్,
లిఫ్ట్ ది సా స్లైట్లీ ఆన్ ది రిటర్న్ స్ట్రోక్. డు నాట్ అటెంప్ట్ ది సా టు ద ఫాస్ట్గా కట్ చేయడం అనేది చేయకూడదు. కరెక్ట్గా మీరు బెంచ్ వైజ్లో పెట్టుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలని చెప్తున్నాను. పెన్సర్ ఎందుకంటే నెయిల్స్ని తీసుకోవడానికి, ఇట్ యూజ్డ్ ఫర్ నెయిల్స్ ఫ్రమ్ ది వుడ్ నుంచి నెయిల్ పెరగడానికి ఉపయోగించేదాన్ని పెన్సర్ అంటారు. దీన్ని పెన్సర్ అంటారు. ఈ నెయిల్స్తో ఇటు పట్టుకొని తీసేస్తుంటారు. షూస్కి కూడా లోపల చీలలే అనుకుంటుంటే పీకడానికి ఉపయోగిస్తారు వుడ్ మీద. ఇది 100 mm, 150 mm, 200 mm ఉంటాయి. డు నాట్ యూజ్ లైక్ యాజ్ హ్యామర్ లాగా ఉపయోగించకూడదు. ఇది హ్యాండ్ డ్రిల్ ఎందుకంటే హ్యాండ్ డ్రిల్ జాస్ ఉంటుంది, చెక్ ఉంటుంది, స్మాల్ హ్యాండిల్, రొటేటింగ్ హ్యాండిల్, ఫిక్స్డ్ హ్యాండిల్ ఉంటుంది. ఈ చెక్కకి మామూలుగా ఏం చేస్తారంటే ఈ బిగిచ్చేసి డ్రిల్ బిట్ మనం ఎక్కడ వేయాలో హోల్ వేయాలో 6 to 12 mm సైజ్ వరకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ది సైజ్ ఆఫ్ ది అంటే 6 to 12 mm వేసుకోవచ్చు. హ్యాండ్ డ్రిల్ మెషిన్ యూజ్డ్ మేకింగ్ హోల్స్ ఇన్ ది మెటల్ షీట్స్ ఆర్ వుడెన్ ఆర్టికల్స్. ఇది పోర్టబుల్ ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ మిషన్. ఈ పోర్టబుల్ ఎలక్ట్రికల్ ఇది చెక్ అంటారు. డ్రిల్ బిట్, చెక్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్డ్ ఉంటుంది. వెన్ పవర్ ఈజ్ అవైలబుల్, ఏ పవర్ డ్రిల్లింగ్ మిషన్ ఈజ్ మోర్ కన్వీనియంట్ అండ్ యాక్యురేట్ టూల్ ఫర్ డ్రిల్లింగ్ హోల్స్ ఆన్ వుడెన్ అండ్ మెటల్ ఆర్టికల్స్. చిన్న చిన్న మెటల్స్ మీద కానీ వుడెన్ మీద కరెంట్ సప్లై కనుక ఉన్నట్లయితే ఇది చాలా బెస్ట్ అంటున్నారు. లూబ్రికేట్ ఆల్ ది మూవింగ్ పార్ట్స్, వాటి గురించి చెప్తున్నారు. ఫిక్స్డ్ ది డ్రిల్ బిట్ ఫర్మ్లీ అండ్ జాస్ బిఫోర్ డ్రిల్లింగ్. మార్క్ ది జాబ్ విత్ సెంటర్ పంచ్. ఫర్ టేకింగ్ అవుట్ ది డ్రిల్ బిట్ మూవ్ ది చెక్. చాలా జాగ్రత్తగా డ్రిల్కి చెక్ ద్వారా టైట్గా బిగించాలి. దీన్ని మనం చూసుకోవాలి, కరెంట్ పాస్ అవుతుందో లేదో ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టూల్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే జనరల్గా టూల్ సేఫ్టీ కనుక మనం తీసుకున్నట్లయితే గ్రీస్ ఆయిల్ అయినటువంటి హ్యాండ్స్తో టూల్స్ని మనం ఆపరేట్ చేయకూడదండి. రెండోది ఇన్సులేటెడ్ లేన్ టూల్స్ని ఉపయోగించకూడదు. మూడోది ప్రాపర్ సైజు టూల్స్ అంటే స్క్రూస్ ఉన్నాయి, స్క్రూ డ్రైవర్స్ ప్రాపర్ సైజు ఉంటేనే, స్పానర్ ఉంది, ప్రాపర్ సైజు వాటితో చేయాలి. లేదు ఒక హ్యాండ్ టూల్ సూటబుల్ లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉపయోగపడుతుందో అది చేయాలి, కానీ వేరే వాటితో ఆ విధంగా చేయడానికి లేదు. షార్ప్ ఎడ్జ్ కలిగినటువంటి హ్యాండ్ టూల్స్ను జోబులో పెట్టుకోకూడదు. ఇతరులకి టూల్స్ ఇచ్చేటప్పుడు షార్ప్ ఎడ్జ్ని మనం పెట్టుకొని హెడ్ వైపు ఇంజూర్ కాకుండా ఉండేటటువంటి భాగాన్ని ఇతరులకు ఇవ్వాలి. హ్యాండ్ టూల్స్ను ల్యాబ్లో కానీ క్లాస్ రూమ్లో కానీ విసిరివేయడం జరగకూడదు. రెండోది ఎత్తైన ప్రదేశం నుంచి టూల్స్ను జారవడం రాదు. టూల్ కిట్లో టూల్స్ను ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లోనే ఉంచాలి. ప్రాక్టికల్ అయిన వెంటనే శుభ్రపరిచి భద్రపరచవలను. రస్ట్ పట్టేటువంటి ఉంటే గ్రీస్ అవి పూసి జాగ్రత్త పెట్టాలి. తర్వాత తీసుకునేటప్పుడు కాటన్ వెస్ట్ సహాయంతో అవంతా క్లీన్ చేసి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ చేసుకొని టూల్స్ని కనుక ఉపయోగించినట్లయితే మనం పని వేగవంతంగా, సరళతరంగా, ఖచ్చితత్వంగా, యాక్యురసీతో, మంచి ఎఫిషియన్సీతో చేయగలుగుతాము. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇన్సులేటెడ్ కలిగిన హ్యాండ్ టూల్స్ని మాత్రమే ఉపయోగించాలి. ఇరిగిపోయిన లేకపోతే దెబ్బతిన్నటువంటి పనిచేయనటువంటి హ్యాండ్ టూల్స్ను వెంటనే రీప్లేస్ చేయాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని హ్యాండ్ టూల్స్తో పనిని వేగవంతంగా, సరళతరంగా, సులభతరంగా, ఖచ్చితత్వంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. జై హింద్.